హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. ఇంకా మా బాబు బర్త్డే కూడా ఉంది కదా చెప్పాను. ఇంకా ఇది లాంగ్ వీడియో అయితే ఇంకా మేమైతే సెలబ్రేట్ చేయకూడదు అనుకున్నాం, కానీ చేయాల్సి వచ్చింది. ఎలా చేయాల్సి వచ్చిందో చెప్తాను చూడండి. ఇంకా ఉదయాన్నే సండే రోజు పిల్లలు లేవకముందే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ప్రేయర్కి కూడా వెళ్ళాలనేసి చర్చికి. ఇంకా వాళ్ళు లేవకముందే అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా వాళ్ళని లేపి వాళ్ళని రెడీ చేయించాలి. ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయినాక వాళ్ళని లేపి రెడీ చేస్తాను అనమాట. ఇంకా పనులన్నీ పూర్తయ్యాయి. వీళ్ళని లేపాలి, ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా నేను బట్టలు అవన్నీ తీసి పెట్టాను అనమాట పిల్లలకి ముందుగానే. ఇంకా నేను లేచినప్పటికీ బయట చీకటిగా ఉండేది, ఇప్పుడైతే తెల్లారిపోయింది. 6:30, 7 కావస్తుంది. మేము 8 వెళ్ళిపోవాలన్నమాట ప్రేయర్కి. ఇంకా పిల్లలకి నీళ్ళు కూడా పెట్టేశాను. పెట్టి ఇంక వాళ్ళని లేపి వాళ్ళని రెడీ చేయించాలి. ఇంకా రెడీ అయ్యి ఇంట్లో అయితే ప్రేయర్ అయితే చేసుకున్నాం ముందుగా అయితే చూడండి. ఇంకా ఇంట్లోనే ఒకసారి ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతామన్నమాట చర్చికి అయితే. ఇంకా బాబు బర్త్డే కదా, వాడు స్పెషల్ ఒక్కడు ప్రేయర్ చేసుకుంటున్నాడు. చేసేసుకొని ఇంకా 8 వెళ్ళిపోతాం కదా, మేము 10 అవుతుంది అనమాట వచ్చేసరికి. ఇంకా పిల్లలు ఆకలిగా ఉంటారనేసి పాలు కాబెట్టి అందులో చాకోస్ వేసి ఇచ్చానమాట. ఇంకా తిన్నాక చర్చికి అయితే బయలుదేరాము. ఇంకా సండే పడ్డందుకు చాలా అదృష్టం, చర్చికి వెళ్తున్నాం అనమాట. లేకుంటే మనం మిగతా టైంలో పడిందంటే చర్చికి వెళ్ళడానికి కుదరదు కదా. ఇంకా మా అదృష్టం అనుకోవాలి, మా బాబు అదృష్టం. ఇంకా సండే స్కూల్కి వెళ్ళరా అంటే ఇక్కడ నేను ఓన్ మీతో పాటు వస్తాను అనుకున్నాడు. ఈరోజు మొండికేసాడు. ఇంకా మా బాబు అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను బాబు మా ఆయన పైకి అయితే వచ్చేసాం ప్రేయర్కి. ఇంకా ప్రేయర్ అయిపోగొట్టుకొని ఇంటికి వచ్చాక చాక్లెట్లు అయితే పంచడానికి వెళ్తున్నారు పిల్లలు. ఇంకా పొద్దున లేట్ అవుతుందని పంచలేదు, మాకు చర్చుకోవడానికే టైం సరిపోదు పొద్దున పనులన్నీ వేసుకొని. ఇంకా అందుకే చర్చికి వెళ్ళొచ్చాక చాక్లెట్లు పంచడానికి అయితే వెళ్తున్నారు. ముందుగా అయితే ఇంకా వాళ్ళక్క చాక్లెట్ తినిపించి విసేసి అయితే చెప్పింది చూడండి. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నారు పంచి వెళ్ళడానికి. ఇంకా టిఫిన్ ఏం చేయాలరా మీకంటే ఈరోజు మ్యాగీ అడిగారు. నేను ఎప్పుడు చేయను మ్యాగీ, ఎప్పుడో ఒకసారి రేర్ అనమాట. ఇంకా బర్త్డే రోజు అడిగారు కదా, కాదనకూడదని చేసి పెట్టాను వాళ్ళకి. ఇంకా మ్యాగీ అయితే తింటుంటే నేను ఇంకా పిల్లలకి స్వీట్ అన్న ఏమన్నా చేద్దామనేసి స్వీట్ అయితే చేద్దామని పాలు బ్రెడ్ అయితే తీసుకున్నాను. సింపుల్గా అయ్యే స్వీట్ అనేసి ఇది పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ ఏదైనా మనకి బర్త్డే కానీ ఫంక్షన్ అంటే స్వీట్ చేసుకుంటాం కదా, అందుకే స్వీట్తో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ముందుగా అయితే స్వీట్ అయితే చేశాను. ఇంకా పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఆడుకుంటామని వెళ్ళిపోయారు అనమాట. ఇంకా చూడండి స్వీట్ అయితే రెడీ అయ్యాక ఇంకా లంచ్ కూడా చేసేయాలి కదా, లంచ్కి కూడా పెట్టేశాను అనమాట. ఇంకా చూడండి రైస్ పెట్టాను, మటను. ఇంక ఇదైతే మటన్ పలావ్లోకి అనమాట. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ వచ్చి పెండింగ్లు ఉన్నాయని రాసుకుంటున్నారు నేను వంట చేస్తుంటే. ఇంకా మొత్తానికి వంటలన్నీ పూర్తి అయిపోయాయి. ఇంకా తిందాం రండి అంటే టీవీ చూసుకుంటే బాగా ఉన్నారనమాట పడుకొని, పాటలు పెట్టుకొని టీవీలో చూసుకుంటున్నారు. ఇంకా చూసిన కాడికి చూసి మళ్ళీ బోర్డు మీద రాయాలని బోర్డు అయితే తగిలించుకున్నారు. ఇంకా తిన్నాక రాసుకుందరు అన్నానంటే ఇంకా తినడానికి అయితే కూర్చున్నాం. ఇంకా అందరం అయితే తింటున్నామండి పిల్లలు, మా ఆయన మేమనమాట. మా ఆయన ఈరోజు ఇంకా డ్యూటీకి వెళ్ళలేదు, బాబా బర్త్డే ఉంది కదా ప్రేయర్కి వెళ్ళాలనేసి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంకా యాక్చువల్లీ డ్యూటీ కూడా లేదులేండి, అందుకే వెళ్ళలేదు, లేకుంటే వెళ్ళిపోయేవారే. ఇంకా తిన్న తర్వాత ఇంకా బోర్డు తగిలిచ్చారు కదా, అది రాయాలి కంపల్సరీ. పని మొదలు పెట్టారంటే ఖచ్చితంగా చేయాల్సిందే. తిన్నాక రాసుకున్నారంటే తిన్న వెంటనే వెళ్ళి రాసుకుంటున్నారు. రాసుకొని ఇంకా అలసిపోయి కిందికి వెళ్ళి ఆడుకుంటున్నారు. ఆడుకున్న తర్వాత ఇంకా ప్రతిరోజు గొడవ పడాల్సింది ఇద్దరు. దాంతో ఆడారు, దాన్ని వేసి కొట్టిందంట మూతికి. నాకు తగిలిందమ్మా అనుకుంటూ వస్తున్నారు. ఇంకా పైకి అయితే చూడండి, ఇంకా పైకి అయితే పిలుచుకొచ్చాను అనమాట. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకేమైనా వంటలు చేయాలని చూసుకుంటున్నాను. ఇంకేం అవసరం లేదని మధ్యాహ్నమే ఉన్నాయి. వంట పని అయితే తప్పిపోయింది ఒక బాధ. ఇంకా కసొక్కటి దొబ్బేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకా టైం అయితే 6 వస్తుంది. ఆ టైంలో వాళ్ళ బాబాయ్ అనమాట, మా ఆయన తమ్ముడు ఫోన్ చేసి ఇంకా బర్త్డే చేద్దాము అని చెప్పాడనమాట. లేదంటే మేము అసలు కేక్ కటింగ్ కూడా వద్దనుకున్నాము. ఓకే సింపుల్గా చాక్లెట్లు వంచి కొత్త బట్టలు వేయాలని అనుకుంటాము అంతే. ఇంకా వాళ్ళ బాబాయ్ కాదు చేయాలనేసి కేక్ నేను తీసుకొస్తా అని చెప్పాడు. బుగ్గలు అన్నీ తీసుకొచ్చి ఇంకా ఊది ఇక్కడైతే పడేశారు. మా అమ్మాయి చూడు ఆడుకుంటుంది వాళ్ళతోటి. ఇంకా పిల్లలు ఇంకా స్నానం చేయించి నేనైతే రెడీ చేయిస్తున్నాను. మా బాబుకి అయితే నిద్ర వచ్చేస్తుంది, పాపం నిద్ర పోయినాడు. బలవంతంగా లేపి రెడీ అయితే చేస్తున్నాను. ఒక పక్క వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాన్న డెకరేషన్ అయితే చేసుకుంటున్నారు ఇద్దరే. మేమైతే ఏం పోలేదులేండి, ఫ్యాన్ ఆఫ్ చేశారు, అందుకే అక్కడ కూర్చున్నాం గాలి లేక. ఇంకెట్నొకట తిప్పలు పడి వాళ్ళిద్దరే డెకరేషన్ అయితే చేసుకున్నారు సింపుల్గా.
ఇంకా మా వాడికి పాపం నిద్ర వస్తుంది. సాయంకాలం స్నానం చేయించినందుకు బాగా ఫుల్ ఫ్రెష్ అయినందుకు బాగా నిద్ర వస్తుంది వానికి. ఇంకా చూడండి మొత్తం ఆల్మోస్ట్ సింపుల్గా అయితే రెడీ చేశారు. ఇంకా ఫోటోలు దించుతాను రారంటే వచ్చారు. చూడండి స్టైల్ ఎలా పెడుతున్నాడు మా వాడు. నిద్ర అంతా పోయింది వానికి. ఇంక ఇలా కొన్ని ఫోజులు ఇచ్చి ఫోటోలు అయితే దిగాడు. ఇంకెవరినైతే పిలుచుకోలేదు, మేము అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నాం కాబట్టి ఎవరిని పిలవలేదండి. మా అత్త మా మామ ఇంకా వాళ్ళ బాబాయ్ మాత్రమే, నేను మా ఆయన మా శ్రావ్య, ఇంకా అంతేనండి. ఎక్కువ ఎవరిని ఏం పిలుచుకోలేదు. మేము చేయకూడదు అనుకున్నాం కాబట్టి ఎవరికి చెప్పలేదు. ఇంకా మా అత్త మా మామ వాళ్ళ బాబాయ్ ఇంకా కేక్ ఒక్కటే కదా తెస్తాంలేండి చేద్దామని చెప్పారు. అందుకే ఇంకెవరిని పిలుచుకోలేదు. చూడండి ఇంకా మేమే సింపుల్గా మా ఫ్యామిలీతో, చిన్న ఫ్యామిలీతో సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట. చూడండి ఇది 6th బర్త్డే అనమాట. వానికి క్యాండిల్ తీసుకురాలేదు, అందుకే నేను డైరీ మిల్క్ చాక్లెట్లతో లేదు. వాళ్ళ బాబాయ్ ఇష్టపూర్వకం చేస్తున్నాడు అనమాట. మేమైతే వద్దని అనుకున్నాం. ఇంకెన్ని చేస్తామండి, మన మిడిల్ క్లాస్లో ప్రతి బర్త్డేలు చేయాలంటే కుదరదు కదా, అందుకే వద్దనుకున్నాము. కానీ ఇంకా వాళ్ళు చేయాలంటుంటే వాళ్ళే కేక్ తీసుకొచ్చి వాళ్ళే సెలబ్రేట్ అయితే చేశారు. ఇంకా సింపుల్గా ఇలా అయితే చేసుకొని ఇంకా సంతోషంగా ఆ రోజు అయితే గడిచిపోయింది. సండే రోజు నిన్న ఇంకా మావాడి కేక్ తిని రాత్రి మొత్తం దగ్గుతూనే ఉన్నాడు పాపం. అందరు పెట్టి తినేసరికి ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా మధ్యాహ్నం మిగిలిపోయి ఉన్నాయి కదా, ఇంకా ఆ భోజనాలే చేయాలి. ఇంకా మా అత్త వాళ్ళు ఏం తినలేదులేండి, వాళ్ళు అక్కడే తింటామని చెప్పారు. ఇంకా మేమే తిన్నామన్నమాట. చూడండి అక్క తమ్ముడు పెట్టుకుంటున్నారు కేక్ అయితే ఇద్దరు. ఇంకా మొత్తానికి కంప్లీట్ అయింది సింపుల్గా. ఇంకా కింద ఉండే పిల్లల్ని అయితే పిలుచుకున్నాం అంతే, ఎవరిని పిలుచుకోలేదు. ఇంకా కేక్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే చేసేసి ఇంకా ప్రశాంతంగా పడుకున్నాము. ఈరోజైతే హ్యాపీగా గడిచిపోయిందనమాట. సండే రోజైతే మాకైతే హ్యాపీ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను కొత్తగా పెట్టుకున్నాను ఛానల్, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా మా పిల్లల డ్రెస్ చేంజింగ్ కంపల్సరీ అవి వేసినామంటే ఒక గంటనే చూడండి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని తింటూ టీవీ చూస్తున్నాం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. పిల్లలు బాగున్నారు కదా, ఏమంటే జుట్టు ఒక్కట్లేదు పాపం. జుట్టు ఉంటే బాగుండు, జుట్టు ఒక్కట్లేదు. చూడండి స్టైల్ మా వాడు ఎంత బాగా పెట్టాడు కదా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.